నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం రెండు చక్కటి ఆరోగ్యకరమైన సాత్వికమైన వంటకాలతో మీ అందరి కోసం సిద్ధంగా ఉంది. ఎప్పుడు కూడా మన అమృతంలో చేసుకునే పద్ధతి అంటే ప్రాసెస్లు కామన్గా ఉన్నప్పటికీ కూడా అందులో ఎటువంటి పదార్థాలను మనం వాడుతున్నాము, ఎంత హెల్త్ని మనం జోడించి చేస్తున్నాము అనేది మేము చాలా ప్రథమంగా చూసుకుంటాం. మేమే కాదండి, ఇది మీరైనా సరే మామూలుగా మనం ఎక్కడైనా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఎంత హెల్తీగా చేసుకుంటున్నాము అనేది మనం చూసుకుంటే ఇప్పటి కాలంలో ఇప్పుడు పెరుగుతున్న వ్యాధులకు తగ్గట్టుగా మన ఒళ్ళు ప్రిపేర్ అవుతుందన్నమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి సో జాగ్రత్తగా ఈట్ హెల్దీ, వాచ్ వెన్ యూఆర్ ఈటింగ్ అని చెప్తూ ఉంటారు. అంటే చూసుకొని తినాలి, ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా తినేయకూడదు, అది కూడా జంక్ ఫుడ్. సో సాధ్యమైనంత వరకు గుడ్ ఫుడ్ తినడం మనం స్టార్ట్ చేసుకోవాలి. మరి ఈరోజు చక్కటి వంట అండి. అంటే ఈ స్పెషల్ రెసిపీ ఏంటి అంటే పిల్లలకు చాలా ఇష్టము, కొబ్బరి తాటి ముంజలు. సాధారణంగా తాటి ముంజలు అంటే ఏంటి, మనకు సమ్మర్లో దొరుకుతుంది. సమ్మర్లో మనం చాలా ఎక్కువగా తింటూ ఉంటాము, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు, అదంతా మనకు తెలిసిన విషయమే. కానీ సమ్మర్ కానప్పుడు కూడా తాటి ముంజలు తినాలి అంటే ఏం చేయాలి? ఇలాంటి వంటలు నేర్చుకుంటే మీరు సమ్మర్ కానప్పుడు కూడా ఈ కొబ్బరి తాటి ముంజలు అదే రుచితో ఉండి చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తాయి. సో మీ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ముందుగా కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అగర్ కొద్దిగా, కొబ్బరి నీళ్లు 2 కప్పులు, లేత కొబ్బరి గుజ్జు 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు. కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ఈ అగర్ ఏదైతే వాడుతున్నామో ఈ కొబ్బరి తాటి ముంజల్లో ఇది ముందుగానే నానబెట్టుకున్నామండి. ఆ తర్వాత ఇదిగోండి మనకి కొబ్బరి బోండం నుంచి చక్కగా మనకి లేత కొబ్బరి తీసుకుని ఒక సైడ్కి 1 కప్పులో పెట్టేసుకున్నాం. ఇది మనకి కొబ్బరి నీళ్లు, ఇది పటికి బెల్లం పొడి, మిశ్రీ కాకుండా మామూలు కండ ఉంటుంది కదా, అది దాని పొడి తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఈ కాంబినేషన్తో మనం ఈరోజు కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకోబోతున్నాం. అయితే కొబ్బరి తాటి ముంజలు అంటే ఈ రెండు డిఫరెంట్. కొబ్బరితో మనం తాటి ముంజలు చేస్తున్నాము అనేది ఇక్కడ అర్థం. అయితే ఇది ఎలా చేస్తాము అనే విషయం పక్కన పెట్టేస్తే మనకు తాటి ముంజలు చాలా మంచివి. అంటే సాధారణంగా సమ్మర్లో దొరుకుతుంది, ఒంటికి చలువ చేస్తుంది, అంటే మనకి చాలా హాయిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అదంతా ఓకే. అలాగే మనం ఈరోజు కొబ్బరితో తాటి ముంజలు తయారు చేస్తున్నాం. కొబ్బరి అనేది బేసిక్గా జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది, గట్ హెల్త్, గట్ బ్యాక్టీరియాను తగ్గించి గట్ హెల్త్ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. మనకి పచ్చి కొబ్బరి, అదే ఏదైనా లేత కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఏదైనా సరే కొబ్బరి గురించి చెప్తున్నా. అలాగే మనకు కొబ్బరి నీళ్ళైనా కొబ్బరి అయినా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అది మనం చాలా ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం కొబ్బరి గురించి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే ఖచ్చితంగా కొబ్బరిను ఎక్కువగా తినాలి. అంతేకాకుండా మజిల్ స్ట్రెంగ్త్ని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది, స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో అధికంగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఓవరాల్గా మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గించే విషయంలో అయినా, తర్వాత యాంటీ ఏజింగ్ అంటే మనకు వృద్ధాప్యాన్ని రాకుండా, అంటే మన స్కిన్ని కొంచెం బాగా మెరుగుపరుస్తూ స్కిన్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తూ ఏజింగ్ రాకుండా చూసుకుంటుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా మనందరికి కూడా. సో అలా ఏంటి అంటే కొబ్బరి నీళ్ళైనా కొబ్బరైనా కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మరి అటువంటి కొబ్బరితో మనం ఈరోజు అందరూ ఇష్టపడే విధంగా ఒక తాటి ముంజలు తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక ఇంత క్వాంటిటీ అండి అగర్, ఇది మనకు చైనా గ్రాస్ అని అంటారు. సో దీన్ని మనము ఒక కప్పుడు తీసుకున్నాం. ఇది నానబెట్టిందండి, ఇదేం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇదిగోండి ఇలా లేత కొబ్బరి, మన కొబ్బరి బొండాలు ఎప్పుడు దొరుకుతాయి కదా, సో ఇలా మనకు లేత కొబ్బరి తీసుకొని ఇందులోకి వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత దీనికి సరిపడా పొడి, పటికి బెల్లం పొడి 2 స్పూన్లు వేసారని చెప్పొచ్చు. ఫుల్ 2 స్పూన్స్ వేసా. ఒకవేళ మీరు కొంచెం ఇందులో కూడా షుగర్స్ ఉంటాయండి, షుగర్ ఉండదు అని మాత్రం అస్సలు అనుకోవద్దు, షుగర్ ఉంటుంది ఇందులో కూడా. కాకపోతే ఏంటి అంటే మంచి చలువ చేస్తుంది. బయట షుగర్ కన్నా, అంటే మామూలుగా మనం వాడే వైట్ షుగర్ కన్నా కూడా ఇది చాలా మంచిది. ఓకేనా? సో ఇది మనకి చూసుకోండి, ఒకవేళ మీకు స్వీట్ ఇష్టం ఉంటే కొంచెం ప్రాపర్గా ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు. మీడియంగా మీకు ఆ రుచి కావాలి అనుకుంటే కొంచెం ఒక 1.5 to 2 స్పూన్స్ వరకు మీరు ఆపేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచి కలిపేసుకున్నాం. ఇక్కడ మనకు కొబ్బరి నీళ్ళు కూడా వాడుతున్నాం కదండి. అయితే కొబ్బరి నీళ్ళు చక్కగా తీపిగా ఉన్నాయనుకోండి, ఇది కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మనకు తెలిసిపోతుంది తీపిగా ఉందో లేదో అని. అప్పుడప్పుడు మనకు తీపిగా ఉండవు, చాలా వరకు నాకు దొరికేవైతే ఎప్పుడు తీపిగా సరిగ్గా ఉండవండి, చాలా అరుదు. సో అలా తీపిగా ఉన్నప్పుడు మీరు పొడి తక్కువ వేసుకోవచ్చు. తీపిగా లేదు, కాస్త పుల్లగా ఉన్నాయనుకున్నప్పుడు ఇది కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఏంటి అంటే మనకి మరీ చప్పగా లేకుండా
కొద్దిగా ఆ రుచి తెలిసే విధంగా వేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో మనం చక్కగా కొబ్బరి నీళ్ళు కూడా వేసేసుకుందాము. 1 లేదా 1.5 కప్పు కొబ్బరి నీళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎంత చేసినా మనకు చక్కగా దగ్గర పడుతుంది కదండి, అసలు మనకి ఇబ్బందే లేదు. ఓకే, ఇది ఒకసారి ఇలా నీట్గా మిక్స్ చేసేసుకుందాం. సో ఇంతవరకు మనం చేసిన ప్రాసెస్ ఏంటి అంటే మనకు లేత కొబ్బరి, అలాగే అగరగరు, తర్వాత పటికి బెల్లం పొడి, ఆ తర్వాత కొబ్బరి నీళ్లు, వీటన్నిటినీ కూడా చక్కగా ఒక మిక్సింగ్ బౌల్లో బాగా కలిపేసుకున్నాం. సో ఇది మీరు డైరెక్ట్గా బాండీలోనే చేయొచ్చు కదా అంటే చెయ్యొచ్చు, పర్వాలేదు. కాకపోతే ఏంటి అంటే ఇలా చేయడం వల్ల ఒక సింప్లిఫైడ్ ప్రాసెస్ ఉంటుంది. సో చక్కగా మనకు అన్ని కలిపి హ్యాపీగా వేసేసుకొని మనం స్టవ్ వెలిగించేసుకొని ఒకటేసారి అంతా వేసేసుకోవచ్చు, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా కాకుండా. ఓకే, సో మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీనికి ఏంటి అంటే ఒక కొబ్బరి బోండం 1 లేదా 2, అంటే మనం ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి కొబ్బరి బోండం తెచ్చుకోవాలి, పటిక బెల్లం పొడి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత అగర్ మన ఇంట్లో 100% ఉండాలి, చైనా గ్రాస్. అంటే మీరు ఎటువంటి పుడ్డింగ్ చేసినా తర్వాత జామ్ తయారు చేసుకోవాలనుకున్నా, అంటే ఒక జెల్లీ బేస్డ్గా మీరు ఏది చేయాలనుకున్నా కూడా 100% మనకి అగర్ కావాల్సిందే. అండ్ ఇది మనకి ఎనీ సూపర్ మార్కెట్ చాలా ఈజీగా దొరుకుతుంది. అది మంచిదండి. అగర్ కూడా ఏంటి అంటే మనకు విరోచనాలు అయినప్పుడు, కడుపులో ఏదైనా అజీర్తిగా లేకపోతే నొప్పిగా ఉన్నప్పుడు మనం ఏవైతే తీసుకుంటామో దాంట్లో కూడా మనకు అగర్ యాడ్ చేస్తారు. సో అది స్టమక్ పెయిన్ తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా అగర్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఇలా చక్కగా ఈ మిక్సింగ్ బౌల్లో రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ టోటల్ ఇదంతా కూడా మనం చక్కగా ఈ పెనం మీద వేసేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. అంతే. దీన్ని మాత్రం ఇక్కడ మనకు ప్రాసెస్ ఏంటంటే ఇంతవరకు మనకి ఈజీ ప్రాసెసే, ఓవరాల్గా ఈజీ ప్రాసెసే. కాకపోతే ఇది మనకు ఈ పెనంలో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు చక్కగా మరిగించుకోవాలి. బాగా మరగాలి, ఇదంతా బాగా దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని, ఎప్పుడైతే మనం అగర్ వాడి ఏ వంట అయితే చేస్తున్నామో అది 100% ఫ్రిడ్జ్లోకి వెళ్ళాల్సిందే. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఒక 20 నిమిషాల పాటు డీప్ ఫ్రీజర్లో పెడితే 100% మనకు అది మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో ఇటువంటి అగర్ వేసి ఇటువంటి వంటలు మనం చేసుకునేటప్పుడు ఒక 20 మినిట్స్ పోస్ట్ కుకింగ్ టైం మనకు కావాల్సిందే, లేకపోతే మనకు ప్రాపర్ కన్సిస్టెన్సీ రాదు. సో అదే కదా మెయిన్, పిల్లల్ని ఆకర్షించేది. మనకు కొంచెం బయట తినేదానికి సమానంగా ఉండేది అంటే మనకు ఈ అగర్ వేయడం వల్లే. సో దానికి కరెక్ట్గా తెలియాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే. ఓకే, సో ఇది ఒక 5 మినిట్స్ వరకు చక్కగా మనం కలిపేసుకుంటూ అలా ఉంటే, సో ఇది ఇలా చక్కగా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ దగ్గర పడేంత వరకు చక్కగా మరిగించుకోవాలన్నమాట. ఇది 100% ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనం చపాతీలు చేసుకునేటప్పుడు పిండి చేతికి అంటుకుపోతూ ఉంటుంది. అలా అంటుకోకుండా ఉండాలి అంటే ముందుగానే చేతికి కాస్త ఉప్పు రాసుకోవాలి. అలాంటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా చపాతీలు కూడా నీట్గా వచ్చేస్తాయి. తప్పకుండా ఈసారి చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా కొబ్బరి తాటి ముంజలు తయారీ విధానంలో భాగంగా చక్కగా మనము అగర్ వేసేసుకున్నాము, లేత కొబ్బరి వేసేసుకున్నాము, కొబ్బరి నీళ్లు వేసేసుకున్నాము, పొడి వేసేసుకున్నాము. ఓకే, ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాం. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికిందండి అది. అయితే మీకు ఇప్పుడు ఇలా ఉంది, మనకి ఎలా దగ్గర పడుతుంది అని మీరు అస్సలు కంగారు పడకండి. వేడి మీద ఇలాగే ఉంటుంది. దీన్ని మనము ఒక కప్పులోకి వేసిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లోకి పెట్టుకున్న తర్వాత అప్పుడు మనకు అసలైన కన్సిస్టెన్సీ వస్తుంది. సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదిగోండి ఇలా చక్కగా 2 కప్పులు, అంటే ఈ సైజెస్లో తీసుకున్నాను. అంటే గాజు అయితే బాగుంటాయి కదా చూడడానికి, అందుకనమాట. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి అసలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చాలా వేడివేడిగా ఉంది. మనం ఈ టైంలో మాత్రం అస్సలు దీన్ని టేస్ట్ చేయకూడదు, బాగోదు కూడా. దీన్ని మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత తీసి టేస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అయితే అంతకన్నా ముందు కొబ్బరి తాటి ముంజలు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి.
కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అగర్ అగర్ కొద్దిగా, కొబ్బరి నీళ్లు 2 కప్పులు, లేత కొబ్బరి గుజ్జు 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు. కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన అగర్ అగర్, లేత కొబ్బరి ముక్కలు, పటికి బెల్లం పొడి, కొబ్బరి నీళ్లను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పాన్ లో వేసి బాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే కొబ్బరి తాటి ముంజలు రెడీ. చూసారు కదా కొబ్బరి తాటి ముంజలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే దీన్ని నేను ఒక 20 మినిట్స్ డీప్ ఫ్రీజర్ లో పెట్టి తీసానండి. నేను కప్స్ లో పెట్టింది ఎలా అయిందో ఒక్కసారి చూపిస్తా. ఇదిగోండి, ఇది మన కప్పు లేనిది, మీకంటే ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది కదా. సో ఇది మనకు కప్పులోంచి తీసిందనమాట. ఇదిగోండి, అంటే మామూలుగా మనము ఇలా తాటి ముంజలు తిన్నప్పుడు ఇదేలాగా ఉంటుంది మనకు తినేటప్పుడు కదా, చాలా జారిపోతున్నట్టు అలా చేతిలో పట్టుకోగానే అలా ఆ విధంగానే ఉంది ఇది కూడా. సో ఎప్పుడైనా మనకు తాటి ముంజలు తినాలనిపించినప్పుడు మీ పిల్లలకు ఈ విధంగా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, మీ పిల్లలకు పెట్టండి, ఇంక అస్సలు వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రైజ్ చేస్తారో చెప్పలేను. అంటే ఇదొక్క మాట చెప్పగలను, చాలా చాలా బాగుందండి. షుగర్ కూడా అంటే మనం వేసిన పటికి బెల్లం పొడి కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. ఎక్కువ లేదు, తక్కువ లేదు, వెగట్టుగా లేదు, అట్లా అని చెప్పగా లేదు, కరెక్ట్గా ఉంది. అసలు ఇంత తక్కువ టైంలో ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంత మంచి వంట చేసుకున్నాం. అది మన అమృతం స్పెషాలిటీ అనమాట. ఓకే, చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇక మనం రెండో వంటలోకి వెళ్ళిపోదాం. నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటి అంటే పుదీనా పెసర పప్పు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుదీనా పెసర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, పుదీనా ఆకు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పుదీనా పెసర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించారా, నేనేమంటున్నాను? పుదీనా పెసరపప్పు కాదు, పుదీనా పెసర పప్పు. అంటే ఇది ఓవరాల్ గా మనం ఒక పప్పు తయారు చేసుకోబోతున్నామండి. దాంట్లో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే పుదీనా. అంటే పుదీనా మంచి ఫ్లేవరు. ఇది మామూలుగా మనము పుదీనా అంటేనే అసలు చాలా కూరల్లో వేసుకుంటూ ఉంటాము. దాని ఫ్లేవరే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ చాలా మందికి దాంతో పప్పు చేస్తారని తెలియదు. నేను తరచూ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పుదీనా ఏంటి అంటే మనకు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే తలనొప్పులు సడన్ గా మనకి ఎప్పుడన్నా స్ట్రెస్ వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం పుదీనా జ్యూసు, తర్వాత పుదీనా ఏదన్నా ఏదో ఒక రూపంలో నిమ్మకాయ జ్యూస్లో పుదీనా వేసుకొని తిన్నట్టయితే కూడా, తాగినట్టయితే కూడా మనకు హెడ్ఏక్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. సో హెడ్ఏక్స్కి, తర్వాత బ్రెయిన్ ని బాగా మెరుగుపరచడానికి, జ్ఞాపక శక్తిని బాగా మెరుగుపరచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది పుదీనా అనేది. అంతేకాకుండా ఇంకా ఓవరాల్గా డైజెషన్ పరంగా చూసుకున్నా, కాన్స్టిపేషన్ పరంగా చూసుకున్నా, స్కిన్ హెల్త్ పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా మంచిది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ముఖ్యంగా. అందుకే సమ్మర్లో ఏంటి అంటే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఈ పుదీనా అనేది. బికాజ్ ఒంట్లో వేడి బాగా ఉంటుంది. సో మనం ఎలా తీసుకున్నా కూడా సబ్జా గింజలు, పుదీనా అనేవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. మరి అలాగే ఈరోజు పెసరపప్పును వాడుతున్నాం మనం. మరి పెసరపప్పు ఉపయోగాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి. ప్రోటీను, ఫైబరు, మెగ్నీషియము, పొటాషియము, తర్వాత ఫాస్ఫరస్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇంకా లెంటిల్స్ అంటేనే మనకు మంచి ప్రోటీను. పిల్లలందరికీ మనం 100% పెట్టాలి. నార్త్ ఇండియా వైపు అయితే ప్రతిరోజు పెసరపప్పు తింటారు. ఇందులో గ్యాస్ తక్కువగా ఉంటుంది. సో అలా ఏంటి అంటే పెసరపప్పుతో చక్కగా హ్యాపీగా వంటలు చేసేసుకుంటే కొంచెం మనకు స్ట్రెస్ తగ్గుంటుంది. మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీద స్ట్రెస్ బాగా తక్కువగా ఉంటుంది, ఈజీ టు డైజెస్ట్ కూడా. సో అలా ఏంటి అంటే మనం ఈరోజు పుదీనా అలాగే పెసరపప్పు కాంబినేషన్తో ఒక చక్కటి పప్పు తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇట్స్ నార్మల్ ప్రాసెస్, పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏమీ కాదు. స్టవ్ వెలిగించేసుకుందాం. పుదీనా మనకి ఏంటి అంటే రెస్పిరేటరీ, అంటే మనకు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇటువంటివి ఏమున్నా కూడా చాలా వరకు తగ్గుతాయన్నమాట. అలాగే ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకు ఉంటాయి పుదీనాతో. సో పుదీనా ఏదో చిన్న ఆకే కదా అని మనం అనుకోవడానికి లేదు, మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి దీంట్లో. ఓకే, సో ముందుగా కాస్త నెయ్యి, పూర్తి నెయ్యితోనే చేస్తున్నానండి దీన్ని నేను. ఎందుకంటే ఈ పప్పు ముఖ్యంగా పుదీనా పప్పు అనేది మనం నెయ్యితోనే చేయాలి, అదే బాగుంటుంది టేస్టీగా.
అండ్ అలాగే ఇది ఒక మంచి మింట్ ఫ్లేవర్ కాబట్టి ఒక న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్ అని కూడా చెప్పొచ్చు కదండి. అంటే ఈ లవంగాలు ఇవన్నీ ఏంటి అంటే ఏదో బబుల్ గమ్లు తిని మౌత్ ఫ్రెషనర్ లాగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మన ఇంట్లో ఉండేటువంటి లవంగాలను ఒక చిన్న కప్పులో పెట్టుకోండి, బ్యాగ్లో వేసుకోండి. ఎప్పుడైనా మనకి నోటి దుర్వాసన వస్తుంది అని తెలిసినప్పుడు ఏంటంటే చక్కగా ఒక లవంగం వేసేసుకున్నారు, లేకపోతే ఇలాచీ వేసుకున్నారు అంటే న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్. అలాగే ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దానికి ట్రాన్స్ఫర్ అయిపోవడం వెంటనే. ఓకే, సో ఫస్ట్ మనము పోపుతో మొదలు పెట్టేద్దాము. ముందుగా ఆవాలు. సో నెయ్యితో చేసుకుంటే ఎప్పుడు కూడా పప్పులకు పోపులు, రసాలకు తర్వాత పులుసులకి పోపు మనం నెయ్యితో పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఒక మంచి టేస్టీ ఫ్లేవర్ అన్నమాట. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మన చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే ముఖ్యంగా అసలు పప్పులంటేనే ఇంగువ లేనిదే మనకు అసలు సారం రాదు. సో చక్కగా ఇంగువ కూడా వేసేసుకుందాం. కొంచెం ఇంగువ ఒక్కసారి అలా వేయించేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఉల్లికాడ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఒక్కసారి వేయించేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు. సో మనకు పప్పు అంటే పసుపు కూడా చాలా ఇంపార్టెంట్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో పసుపు వేసేసుకున్నాము. ఆ తర్వాత నాకైతే ఎప్పుడు కూడా ఎప్పుడు చాలా ఎపిసోడ్స్లో నేను చెప్పాను, ఇలా పోపులోనే నేను కారం వేసేసుకుంటా. కొందరు ఏంటంటే చివర్లో వేసుకుంటారు. ఓకే, సో ప్రస్తుతానికి ఈ వంటలో నేను ఇప్పుడే కారం వేయట్లేదు, కానీ మామూలుగా చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం వేస్తున్నాను అంటే పుదీనా. అంటే మన పప్పులో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే పుదీనా. సో పుదీనాని ఫ్రెష్ పుదీనా ఉంటుంది కదా, అంటే అలా ఒలుస్తుంటేనే మనకు సూపర్గా వాసన వస్తూ ఉంటుంది. అలాంటి పుదీనాని చక్కగా మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేకపోతే లైట్గా ఇలా కట్ చేసుకొని వేసుకున్నా కూడా పర్వాలేదు, ఏదైనా ఓకే. ఆకే కాబట్టి దగ్గర పడిపోతుంది. ఆహా, పుదీనా ఫ్లేవరు భలే ఉంటుంది. అటు ఫ్రెష్ పుదీనా ఏంటంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక కప్పుడు పుదీనా వేసానండి. అంటే ఒక కప్పు పెసరపప్పుకు ఒక కప్పు పుదీనా కరెక్ట్గా సరిపోతుంది అనమాట, ఈక్వల్ క్వాంటిటీస్. ఓకే, సో ఇది చక్కగా వేగింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకోవచ్చు. చివర్లో వేసుకోవాలి వేసుకునే అలవాటు ఉంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఎండుమిరపకాయలు వేసుకున్నాము, దాంతోపాటు కాస్త కారం. కొంచెం స్పైసీగా ఉంటుంది ఇది ఈ పప్పు. పిల్లలు తింటున్నప్పుడు కొంచెం స్పైస్ తగ్గించుకొని వేసుకోండి అంతే. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి ఫస్ట్. ఓకే, ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్నాము. ఇది ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఇదిగోండి మనం ఇలా చక్కగా పెసరపప్పుని ముందుగానే ఉడికించుకున్నాం. ఒక 80% వరకు ఉడికించుకున్నాం. మరి ఇలా పేస్ట్ లాగా ఏం చేసుకోలేదు, పేస్ట్ లాగా వద్దు కూడా, ఎందుకంటే 80% వరకు సరిపోతుంది. ఓకే, కాకపోతే మీకు బాగా కొంతమందికి ఏంటంటే పప్పు బాగా ఉడకాలి, అంటే ఇట్లా పేస్ట్ లాగా ఇలా అయిపోవాలన్నమాట. అలా అలవాటు ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. లేకపోతే కొంతమందికి ఏంటంటే ఇలా కొంచెం కచ్చాపచ్చగా అలా పప్పులుగా తగులుతూ ఉంటేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ పప్పు ఫ్లేవర్ని. సో అది కూడా మళ్ళీ మీ ఇష్టం. ఓకే, సో ప్రస్తుతానికి మనకు ఈ పుదీనా మసాలా అంటే పప్పు కావాల్సిన మసాలా రెడీ అయినట్టు లెక్క. ఇప్పుడు దీంట్లో మనము ఉడకబెట్టిన పెసరపప్పు వేసేసుకుందాం. సో ఇంతవరకు మనం ఉప్పు వేయలేదండి, ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనం 80% ఉడికిచ్చాం కదా. సో ఇక్కడ మనకి మెయిన్ ఉడికే ప్రాసెస్ ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఇది కొంచెం మనకు నీళ్లుగా జారుగా ఉండాలి మీ పప్పు అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒకవేళ చపాతీతో రోటీతో తిన్నప్పుడు కొంచెం జారుగా ఉంటే మనకు గ్రేవీ లాగా ఉంటుంది. అన్నంతో అన్నప్పుడు కొంచెం మనకు ముద్దగా ఉంటే చూసుకుంటాం.
ఇందులో సరిపడా ఉప్పు వేసేసుకుందాం. సో ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు దీన్ని చక్కగా ఉడికిచ్చేసుకున్నామంటే గుమగుమలాడే మన పప్పు రెడీ అయిపోయినట్టే లెక్క. మీ అందరి కోసం ఈ చిట్కా. జుట్టు చక్కగా మెరవాలన్నా, చుండ్రు తగ్గాలన్నా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. మందార ఆకులు, అలాగే మందార ఆకుల పువ్వుల రెక్కలు, వీటిని చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని జుట్టుకు నీట్గా ఒక కండిషనర్ లాగా అప్లై చేసుకోవాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే జుట్టు రాలడం తగ్గుతుంది, కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది, అలాగే చుండ్రు కూడా చాలా వరకు తగ్గిపోతుంది, జుట్టు దృఢంగా అవుతుంది. తప్పకుండా ఈ చిట్కా అందరూ ఉపయోగించండి. మనం కావాల్సిన మసాలా పొళ్ళు అంటే కారము అన్నీ వేసేసుకున్నాము. తర్వాత ఉడికిచ్చిన పెసర పప్పును కూడా వేసేసుకున్నాము. ఒక్కసారి చూద్దాం ఎలా అయిందో. చక్కగా ఉడికిపోయిందండి. కొంచెం కన్సిస్టెన్సీ కూడా దగ్గర పడింది చూసారా. ఇది ఒక్కసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పుదీనా ఫ్లేవర్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది యాక్చువల్లీ. దీని ముందు ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసుకుని పైన నుంచి చక్కగా నెయ్యి వేసేసుకుందాం. అసలు ఇంకంటే పప్పుకు నెయ్యి అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చక్కగా నిమ్మకాయ కూడా పిండేసుకుందాం. నిమ్మకాయ వద్దు, ఆ పులుపు టేస్టే వస్తుంది, నాకు పుదీనా టేస్టే కావాలి అనుకుంటే మాత్రం వదిలేయచ్చు. ఇలా చక్కగా నిమ్మరసం పిండేసుకుందాం. ఆహా, అసలు ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూసే విధంగా ఉందండి పుదీనా పెసర పప్పు. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పుదీనా పెసర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, పుదీనా ఆకు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పుదీనా పెసరపప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉల్లికాడలు వేసి వేగాక అందులో పసుపు, పుదీనా, కారం వేసి కాస్త నీళ్లు పోసుకుని ఉడికించుకున్న పెసరపప్పును కూడా వేసి మరలా కొన్ని నీళ్లు పోసి కొంచెం ఉప్పును కూడా కలిపి బాగా మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి నెయ్యి, నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే పుదీనా పెసరపప్పు రెడీ. చూసారు కదా పుదీనా పెసరపప్పు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, భలే ఉందండి. కారం కారంగా ఉంది, పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, నిమ్మరసం పిండినందుకు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకరు కొంతమందికి ఏంటంటే నిమ్మరసం ఇష్టం ఉండదు, అంటే ఆ ఫ్లేవర్ కావాలి అనుకున్నప్పుడు, పుదీనా ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు వదిలేయచ్చు. కేవలం ఆ పుదీనా ఫ్లేవర్ని ఎంజాయ్ చేయండి. లేదు మాకు నిమ్మ ఫ్లేవర్ ఇష్టము అనుకోండి, చక్కగా రసం పిండేసుకోండి. చూసారా, మరి ఇవాల్టి అమృతంలో నేను చేసిన ఈ 2 వంటకాలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి, చాలా ఈజీ కూడా నేర్చుకోవడానికి. తప్పకుండా ప్రయత్నించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.